భారతదేశ ప్రభుత్వము దేశీయంగా సెమీకండక్టర్ల పరిశ్రమ మరియు చిప్పుల పరిశ్రమను అభివృద్ధి చేయాలని అనేక రకమైన కంపెనీలను సంస్థలను ఆహ్వానిస్తుంది. అయితే దీనిలో 120 నుంచి 130 బిలియన్ డాలర్ల పెట్టుబడికి గవర్నమెంట్ మాత్రం ఆహ్వానిస్తుంది. అంటే భారతీయ కరెన్సీ ప్రకారం 14.2 లక్షల కోట్లు. అయితే ఈ యొక్క పరిశ్రమ భారతదేశానికి ఎంతో అవసరం ప్రస్తుత తరుణంలో. ఎందుకంటే అంతర్జాతీయంగా ఈ చైన్ సప్లై సిస్టంలో అనేక అడ్డంకులు ఏర్పడుతున్నాయి. ముఖ్యంగా చూడు, ఈ యొక్క యుద్ధంలో హార్ముజ్ జలసంధి మూసివేయడం వల్ల భారతదేశానికి ఇంధన పరంగా ఎంత ప్రాబ్లం అవుతుంది. సో అంతర్జాతీయంగా చిప్పుల తయారీ కూడా, సెమీకండక్టర్ తయారీ కూడా అప్పుడప్పుడు ఆగం జరుగుతుంది. సో మన భారతదేశము 90 నుంచి 95% దిగుమతులపైన ఆధారపడుతుంది. అయితే ఈ సెమీకండక్టర్ మరియు చిప్పులు అనేవి భారతదేశం యొక్క రక్షణ రంగాలకు, డిజిటల్ తయారీకి, వీటన్నిటికీ, ఎలక్ట్రిక్ వాహనాలకు, ఎలక్ట్రిక్ వార్ఫేర్కు, సో అన్ని రకాల వస్తువులకు, అన్ని రకాల పరికరాలకు, ఈ యొక్క ఎలక్ట్రానిక్స్ వార్ఫేర్కి అన్నిటికి కూడా సెమీకండక్టర్ చిప్లు అవసరం. సో మన భారతదేశం కనుక సెమీకండక్టర్ విషయంలో అభివృద్ధి జరిగితే, ముందుకెళ్తే విదేశీ మారక ద్రవ్యం మనకే మిగులుతుంది. సో వేరే దేశాలను దిగుమతి చేసుకుంటే విదేశీ మారక ద్రవ్యం వెళ్ళిపోతుంది అక్కడ. సో ఇప్పటికైనా భారతదేశ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం నీతి అవన్నీ కలిసి ఈ యొక్క ప్రాజెక్టుకు తీసుకెళ్ళి అభివృద్ధి చేసి సెమీకండక్టర్ విషయంలో అగ్రగామిగా నిలిచి ప్రపంచ దేశాలకు సరఫరా చేసే విధంగా ఎదగాలని ప్రతి భారతీయుడు కోరుకునాలి.